అందరికీ శుభోదయం. నా పేరు ఎస్ శ్రీనివాస్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను ప్రత్యక్ష పరోక్ష కథనాల గురించి చెప్పబోతున్నాను. ప్రత్యక్ష కథనం ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు. ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చడానికి పాటించవలసిన నియమాలు. ప్రత్యక్ష కథనంలో యథాతథంగా చెప్పిన మాటలను ఉద్ధరణ చిహ్నాలలో చూపించాలి, కానీ పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు ఉండవు. ప్రత్యక్ష కథనంలోని మాటలు పరోక్ష కథనంలోకి మారుతాయి. అలాంటప్పుడు నేను, తాను లేదా తనలాగా మారుతుంది. నా అనేది తనలాగా మారుతుంది. నాతో అనేది తనతోలాగా మారుతుంది. నన్ను అనేది తనను లాగా మారుతుంది. నాకు అనేది తనకు లాగా మారుతుంది. మా అనేది తమలాగా మారుతుంది. మాకు అనేది తమకు లాగా మారుతుంది. మేము అనేది తాములాగా మారుతుంది. ఉదాహరణకు, నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని యతీష్ అన్నాడు. తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని యతీష్ అన్నాడు. జగన్ బొమ్మలు బాగా వేస్తాడు అని వాళ్ళ అమ్మగారు చెప్పారు. జగన్ బొమ్మలు బాగా వేస్తాడని వాళ్ళ అమ్మగారు చెప్పారు. పరోక్ష కథనం వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడాన్ని పరోక్ష కథనం అంటారు. ఉదాహరణకు, చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యము అని ఉపాధ్యాయులు చెప్పారు. చదువు కన్నా క్రమశిక్షణ చాలా ముఖ్యము అని ఉపాధ్యాయులు చెప్పారు. తానొక ప్రకృతి ఆరాధకుడిని అని సంతోష్ అన్నాడు. తానొక ప్రకృతి ఆరాధకుడిని అని సంతోష్ అన్నాడు. ధన్యవాదములు.